మీరు రోజు గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనలో చాలామంది అజీర్ణమనో, కడుపులో ఉబ్బరమనో, కడుపులో మంటనో చాలా ఏళ్ళ నుంచి గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఎక్కువ కాలం యాంటాసిడ్స్ వాడడం వల్ల మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి హెచ్సిఎల్ అనే యాసిడ్ తగ్గిపోతుంది. హెచ్సిఎల్ తగ్గిపోయినప్పుడు ఫుడ్ డైజెషన్ సరిగా అవ్వక అబ్జార్బ్ అవ్వాల్సిన విటమిన్స్ అంటే విటమిన్ B12, విటమిన్ D, ఐరన్ ఇవి ఏవి అబ్జార్బ్ అవ్వవు. అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల లాంగ్ టర్మ్లో మన హెచ్బి అనేది తగ్గిపోయి అనీమియా అనే కండిషన్ని క్రియేట్ చేస్తుంది. అనీమియా అంటే మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం అన్నమాట. మరి మనం గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడకుండా అసిడిటీని తగ్గించుకోవచ్చా అంటే తగ్గించుకోవచ్చు. మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకుంటే, అలాగే కొన్ని హెర్బల్ మెడిసిన్స్ లైక్ శతావరి, పునర్నవ, గుడుచి లాంటివి అండర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ అంటే క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వారు మీ సమస్యలు ఏంటి అనేది గుర్తించి మీకు మెడికల్ కండిషన్ని బట్టి మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో గ్యాస్ట్రైటిస్ గురించి అలాగే హిమోగ్లోబిన్ అనీమియా గురించి మరిన్ని వివరాలు తెలుసు.